ఎన్నాళ్లుగానో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28 లేదా 29న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. ఎప్పటిలాగే కుల సమీకరణాలు బలంగా పనిచేస్తున్నాయి. ఢిల్లీలో హైకమాండ్ దగ్గర కాంగ్రెస్ వర్గాలన్నీ తమ మనిషికి మంత్రి పదవి ఇప్పించుకోవడానికి రకరకాల ఫైరవీలు నడిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తున్న పూర్తి స్థాయి మంత్రివర్గం ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లవలసి ఉండడంతో మంత్రివర్గ విస్తరణ చేసి ఎన్నికలకు సిద్ధపడాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ చేసింది. తెలంగాణ కేబినెట్లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి చాలా రోజులుగా కసరత్తు జరుగుతోంది. వాయిదా పడుతూ వస్తున్న కేబినెట్ విస్తరణకి త్వరలోనే మోక్షం కలగబోతోంది. మార్చి 27 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఉగాదికి ఒకరోజు ముందు కానీ తరువాత కానీ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. రకరకాల సమీకరణాలపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్లో 6 మంత్రి పదవుల భర్తీ చేసే వెసులుబాటు ఉంది. అయితే దీంట్లో 5 పదవులను ఇప్పుడు భర్తీ చేసే అవకాశం ఉంది. 5 పదవుల్లో సామాజిక కూర్పు లాంటి అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసింది. నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి మంత్రి కాబోతున్నారు. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి దక్కనుంది. ఒకే కుటుంబంలో అన్నదమ్ములిద్దరూ రేవంత్ కేబినెట్లో మంత్రులుగా ఉంటారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చే సమయంలో అతనికి కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి హామీ ఇచ్చింది. అయితే రెడ్లకు 2 మంత్రి పదవులు ఇస్తారా? దానివల్ల కొత్త సమస్యలు వస్తాయా అనేది వేచి చూడాలి. దీనికి తోడు నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. ఆ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గంకి చెందిన వారే. అదే కోటాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఛాన్స్ దక్కుతుందా అనే చర్చ కూడా ఉంది. కానీ కేసీ వేణుగోపాల్ రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చారు కాబట్టి అది అమలులోకి వస్తుందన్న ధీమా కూడా రాజగోపాల్లో ఉంది. ఇక మైనారిటీ కోటాలో మంత్రి పదవి కూడా భర్తీ చేయబోతోంది. శాసన మండలిలో సభ్యుడు అమీర్ అలీ ఖాన్ పేరును తెలంగాణ కాంగ్రెస్ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. ఇక వివేక్ వెంకటస్వామి పేరు కూడా పరిశీలనలో ఉంది. మాదిగలకు రిజర్వేషన్ అమలు చేస్తున్నందున మాలలకు మంత్రి పదవి ఇచ్చి వాళ్ళ ఆవేశాన్ని కంట్రోల్ చేయాలనే ఆలోచన కూడా ఉంది. అయితే వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయనతో మరో వెలమ కామారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా పోటీలో ఉన్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి శ్రీహరికి కేబినెట్లో బెర్త్ ఖరారైంది. సామాజిక సమీకరణాల విషయంలో సమస్యలు తలెత్తుతున్నప్పటికీ వీటన్నింటిపై అధిష్టానంతో చర్చించి పరిష్కరించాలని చూస్తున్నారు. మంత్రి పదవికి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా రేసులో ఉన్నారు. కేబినెట్ విస్తరణలో 5లో 2 రెడ్లకు ఇస్తే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, చివరిది వెలమకి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 6 మంత్రి పదవుల్లో 5ంటిని మాత్రమే భర్తీ చేయాలనుకుంటే వెలమలకు ఈసారి ప్రాధాన్యం దక్కకపోవచ్చు. మొత్తం మీద చాలా రోజుల సస్పెన్స్కి ఈ నెల 28 లేదా 29తో తెరదించబోతోంది కాంగ్రెస్ హైకమాండ్.